హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక పల్లీలతో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఏ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలను వేసుకున్నానండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పల్లీలను మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక కప్పు వరకు అటుకులను అయితే వేసుకున్నానండి. ఈ అటుకులను కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మొదటిగా నేను పల్లీలను అయితే గ్రైండ్ చేసుకున్నానండి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే ఈ స్వీట్ తినడానికి అయితే బాగుంటుంది. తర్వాత అటుకులను కూడా మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని కూడా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఈ రెండు గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొద్దిగా బాదం పలుకుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 కప్పుల వరకు బెల్లం పొడిని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి. ఈ వాటర్లో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేరొక ప్యాన్లోకి ఫిల్టర్ పెట్టుకుని ఈ బెల్లం వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఏమైనా మలినాలు ఉంటే కనుక సెపరేట్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇది కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత అటుకుల పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటూనే ఉండాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుని చివరి వరకు కూడా ఇది ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది మనకు కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్ట్, అంటే చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ఈ స్వీట్ మంచి కలర్లో ఉండడం కోసం ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే వాడుతున్నాను. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం నేతిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పులను అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పులను ఫ్రై చేసిన నెయ్యి ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ నెయ్యి వేసాను కదా, ఆ నెయ్యిని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఏమీ వేసుకోలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు, లేదు అనుకుంటే బర్ఫీలా పీసుల్లా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెజరింగ్ కప్ తీసుకున్నానండి, లడ్డుల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెజరింగ్ కప్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని నేను ఈ హల్వాని ఇందులో వేసేసుకుని జస్ట్ అడుగున, ఈ మూత అడుగున ఈ విధంగా ట్యాప్ చేస్తే కనుక మనకు అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎప్పుడైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా సరే ఈ స్వీట్ అయితే చిటికలో రెడీ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. తప్పకుండా పల్లీలతో ఒకసారి ఈ స్వీట్ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.